ఎట్టుంది బిర్యానీ? నువ్వు ఇంకో ప్లేట్ చెప్తా అంటే చెప్తా. నీకంటే ఎక్కువ చెప్తా కానీ చెప్పు. మామ మనమైతే ఇప్పటిదాకైతే కొండ బిర్యానీ తినుంటాం, మొగలై బిర్యానీ తినుంటాం. ఇక్కడైతే మనకైతే ఫారెన్ గుడి బిర్యానీ అయితే ఉంటుంది. మామ నిజంగా చెప్తున్నా కదా, మనమైతే పెద్ద పెద్ద హోటల్లో అయితే తినుంటాం, కానీ అక్కడికి వచ్చే టేస్ట్ కంటే ఈ బండిలో తింటే వచ్చే టేస్ట్ ఉంటుంది మామ. అబ్బా ఎందుకులే చెప్పడం, వీళ్ళైతే లాస్ట్ వరకు చూసేయండి, దీని కథ ఏందో చెప్పేస్తా. మామ నిజంగా చెప్తున్నా కదా, నా లైఫ్ లో ఇలాంటి బిర్యానీ అయితే ఎప్పటికీ తినలేదు మామ. నీతో వచ్చిన దానికి నా జీవితంలో ఇప్పుడు దాకా తిన్నాను ఇలాంటి బిర్యానీ. అంత బాగుందా? ఇక్కడైతే బండి పెట్టడమే ఆలస్యం, ప్రతి ఒక్కరైతే వచ్చేస్తారు. ఎందుకంటే మన రఫీ బిర్యానీ టేస్ట్ అయితే అలా ఉంటుంది. ఈ లెగ్ పీస్ అయితే చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంటుంది. దీంట్లో అయితే అసలు మసాలా అనేది ఉండదు మామ. మనకి ఎందుకు ఇంత హైప్ చేస్తున్నారు అన్ననే అడిగి తెలుసుకుందాం వచ్చేది. ఏమన్నా అసలు దీనికి ఇక్కడ ఏంది టేస్ట్ అయితే ఎందుకు వస్తుంది ఇక్కడ ఇంతలా ఉన్నా? అసలు ఇక్కడ ఫారెన్ గుడి బిర్యానీ పేరు అయితే ఎందుకు వచ్చింది? ఇది ఎన్ని సంవత్సరాలు పెట్టినారు? నేను 2002 పెట్టా. 2000 పెట్టి నుంచి ఇప్పుడు దాకా 2020 సంవత్సరాల నుంచి మీటింగ్ చేస్తాను ఉన్నా. ఫారెన్ కోడి బిర్యానీ, రఫీ బిర్యానీ అంటే నెల్లూరులో ఒక ఫేమస్, ఒక స్టాండ్ అనమాట. అదే ఈ మధ్య చూసున్నా ఆదివారాలు మటన్ బిర్యానీ కూడా ఉంటుంది. మటన్ బిర్యానీ ఆదివారం స్పెషల్ ఒక రోజే 11 గంటల నుంచి రాత్రి 9 దాకా ఉంటుంది. ఫారెన్ గుడి బిర్యానీ తినాలంటే రఫీ బిర్యానీ రావాల్సిందే. చూసారు కదా, మీరు గనక ఫారెన్ గుడి కనుక బిర్యానీ కనుక తినాలనుకుంటే రఫీ బిర్యానీకి అయితే వచ్చేయండి. మీకైతే ఫుడ్ ఎలా అనిపించింది? ఫుడ్ అయితే సూపర్ గా ఉంది. మన నెల్లూరులోకి ఫారెన్ బిర్యానీ వచ్చి రఫీ కాడే సూపర్ గా ఉంది. చెప్పచ్చా వచ్చిందనొచ్చా? చెప్పచ్చు మామ. ఇంకా అడ్రస్ విషయానికి వస్తే మనం కేవీఆర్కి వెళ్ళే దారిలో జనరల్ ఎయిర్ కండిషనర్ ఆపోజిట్ లోనే ఉంటుంది. ఖచ్చితంగా అయితే వచ్చి అయితే విజిట్ చేసాను మామ. మరిన్ని వీడియోస్ కోసం తెలుసు కదా, నెల్లూరా మజాగా పేజ్ని ఫాలో కొట్టేయండి. అది కదా.